ఏం పట్టేనిది? ఏరా, సమయం సందర్భం లేకుండా గౌడి గేదెలా లోపలికి వచ్చేయడమేనా? సెంటర్లో నిలబెట్టి హంటర్తో వాయించేయగలను. ఏమే సుందరి, చెప్పు. ఈ తాగుమూతుడికి ఎన్నిసార్లు చెప్పినా బురకెక్కదు బాబు. అసలు మీ మొగుడు పెళ్ళాలిద్దరినీ నా దగ్గర పనిలో పెట్టుకోవడం నా తప్పు. అది కదా అయ్యగారు, సాముల ఊరేగింపు గుమ్మంలోకి వచ్చింది, తమరొచ్చి ఆరతిస్తే. బాజా భజంత్రీలు నాకు వినిపించాయిలే. దేవుడు ఉంటాడు గాని నువ్వు వెళ్ళు, నేను వస్తాను. శతం. ఏదైనా పెద్ద యాక్సిడెంటా? నెంబర్ 1 యాక్సిడెంట్ అండి. కళ్ళు మూసి తెరిచేలాగా కళ్ళు చెదిరిపోయాయండి. నోరు తెరిచి అరిచేలాగా పార్ట్లన్నీ వేటికి ఊడిపోయాయండి. మిస్టర్ లింగరాజు, మీ తమ్ముడు బాడీలోని పార్ట్లన్నీ బట్టల మూట కట్టినట్టు కట్టేసి నా ముందు పరేశారయ్యా. ఆ చూసిన కంగారులో కన్ఫ్యూజ్ అయ్యి ఏ పార్ట్ ఎక్కడ పెట్టి కుట్టానో గుర్తులేదు గాని మొత్తానికి పార్ట్లన్నీ లోపల పెట్టానా? ఆహా, పెట్టేసి కుట్టేసి బెడ్ మీద పడేశా. డాక్టర్, ఇంతకీ ఎలా ఉందంటారు? ప్రాణాలు ఇంకా పోలా, ఇంకా బ్రతికే ఉన్నాడు. చచ్చే వరకు గుండాకుండా చూసే బాధ్యత నాది. అంతవరకు బెడ్ మీదే ఉంచుతా, మీరేం కంగారు పడకండి. ఆ పైన భగవంతుడే ఉన్నాడు. వర్మ, మిమ్మల్ని కొట్టిన గ్యాంగ్ ఎవరు? గ్యాంగ్ లో ముఠాలు కాదండి, ఒకే ఒకడు సింగిల్ హ్యాండ్ తో వాయించేశాట. ఏమాయ్? అవును, ఒకే ఒక్కడు సింగిల్ హ్యాండ్తో వాయించేశాడండి. డాక్టర్, ఆ మంచం ఖాళీగానే ఉంది కదా? ఖాళీగానే ఉందండి. రిజర్వ్ చేసి ఉంచండి. మీకా? ఇంకో అరగంటలో నేను ఒక బాడీని పంపిస్తాను. ఇంజెక్షన్ చేసి వాడిని మాట్లాడే లెవెల్లో ఉంచండి. నేను వాడంతు తెలుస్తాను. ఒరే వర్మ, ఎక్కడా వాడు? బాబు, ఈ ఊరి కొత్త అనుకుంటాను. దండాలండి, ఈ ఊరికి మాత్రమే నేను కొత్తానండి, కానీ పళ్ళ ముట్టల్లో భలే హుషారండి. ఒక్కసారి నా దగ్గర మీరు పళ్ళు కొన్ని తిని చూడండి, తిరిగి నా దగ్గరికి వస్తారు. 5 యాపిల్ ఇవ్వు. 5 రూపాయలు ఇవ్వండి. ఇదిగో బాబు, వస్తాను. మంచి బోని. అవును, మిమ్మల్ని చూస్తుంటే పళ్ళు కొనడానికి వచ్చినట్టుగా కనిపించడం లేదే. రేయ్, నువ్వేనేరా మా చిన్న యజమాని కొట్టి ఆసుపత్రికి పంపించింది? అవును, మీ చిన్న యజమాని అంటే జేబులు కత్తిరించేవాడా, దొంగసారా కాచేవాడా, దోపిడీలు చేసేవాడా, అమ్మాయిలు అలర పెట్టేవాడా, లేక తాళాలు బద్దలు కొట్టేవాడా? కోపడగురు, వివరాలు చెప్పకపోతే నాకెలా గుర్తుకొస్తాడు? అదే ఆసుపత్రిలో ఆయన పక్క బెడ్ మీద నిన్ను పడుకోబెడతాం, అప్పుడు గుర్తుపడదు గాని. ఆగండి బ్రదర్స్, ఆడు చూడండి, కొండల దుకాణం, పాత్రల కుట్టు. మీరు నన్ను కొట్టడం, నేను వెళ్ళి వాటి మీద పడడం, అవన్నీ పగిలిపోవడం, వాళ్ళకి ఎంత నష్టం చెప్పండి. అలాగైతే నువ్వే వెళ్ళి ఆసుపత్రిలో పడుకుంటావా? అదేలా గురు. అవును, ఈ ఊళ్ళో వేరే ఖాళీ చోటే లేదా? ఉంది, పక్కనే శ్మశానం ఉంది. చాలా బాగా చెప్పారు. నన్ను మీరు కొట్టేస్తే అక్కడ పాతి పెట్టచ్చు. ఒకవేళ తారుమారైపోయి నేనే మిమ్మల్ని ఉతికేస్తే? మనిషి అనేవాడికి ఆశ ఉండొచ్చురా, కానీ ఇంత దురాశ పనికిరాదు.
తప్పుకోండి తప్పుకోండి బ్రేకులే డబ్బులు పంపిస్తాలే. ఏయ్, రోడ్డు మీద నడుస్తున్నావు, బుద్ధుందా నీకు? రోడ్డు మీద నడవకుండా ఇంకెక్కడ నడుస్తారా? నాకే సమాధానం చెప్తున్నావా? నేను ఎవరో తెలుసా అని అడుగుతున్నాను. తెలీదు. తెలుసుకో. కనకరాజు, లింగరాజు, నాగరాజు అని ఈ ఊళ్ళో అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ మధ్యలో పుట్టిన ధర్మరాజు తెలుసా? ఆ మిస్టర్ ధర్మరాజు నేనే. ఏంటి ఎందుకు కొరకరా చూస్తున్నావు? రాను రాని ఊళ్ళో రౌడీలు ఎక్కువైపోతున్నారు. వాడెవడో కొత్తగా పళ్ళమ్ముకునే వాడు ఒకడు వచ్చాడట. మా తమ్ముడిని వాడి మనుషుల్ని కొట్టిగా ఆసుపత్రిలో చేర్పించాడట. వాడి కోసమే పొద్దుకు నుంచి నీ వెతుకుతున్నారు. వాడు గనక నాకు దొరికితే ఏం చేస్తావయ్యా? ఏంటి చొక్కబట్టులో ఏంటి? అసలు ఎంతకి నువ్వెవరు? నువ్వు పొద్దు నుంచి వెతుకుతున్నావే ఆ పళ్ళ కొట్టువాడిని నేనే. అవును, నేను దొరికితే ఏదో చేస్తానన్నావే, ఏం చేస్తావయ్యా? నువ్వు అలా పై పళ్ళు కింద పళ్ళు పలికి పట్టుకుంటే ఎలాగయ్యా మాట్లాడేది? వదులు వదులు. చేది ఏం చేస్తానయ్యా? ఇది పొద్దుకు నుంచి ఈ దండం మీ మెళ్ళో వేయాలని ఊరంతా తిరుగుతున్నాడు. ఏదో వాడిపోకముందే మీ మెళ్ళో వేసేసాను. అవును, నిజంగా నువ్వు ఆ కనకరాజు తమ్ముడువేనా? చీపండి, మా అమ్మ నన్ను అడగాల్సిన మాట నన్ను అడుగుతారేంటి? చెప్పవయ్యా. ఏ సుబ్బయ్యమ్మ, నా హోటల్ మూసేసి ఉంది కదా అని నువ్వు నీ పెసరట్లు రేట్లు పెంచేసి మా ప్యాసింజర్లు నీకేసి తిప్పేశావంటగా. నేను వచ్చేసాగా. మళ్ళీ నా చేతి ముద్ద ఒకటి తిన్నారంటే మొత్తం అందరూ మా హోటల్ ముందే క్యూ పెడతారు. ఏం పోయిందమ్మా, నీ ముక్కుడు ఆ చిట్టమ్మను వదిలేసి కుదురుగా కొంపలో ఉంటున్నాడా లేదా? లేదా పోన్లే. రావయ్య, మీ అమ్మాయి ప్రసవించిందా? ఇంకా ప్రసవించలేదమ్మా. ప్రసవించలేదా? ఏ అబ్బా ఏమిటమ్మా, ఊళ్ళోకి వచ్చావో లేదో అప్పుడే మైకులా నోరేస్తున్నా అరవటం దేనికి? అసలు నీతో రావడానికి నాకు సిగ్గేస్తుంది. సిగ్గేంటే సిగ్గు, ఇది వ్యాపార రహస్యమే. పెసరట్లు పార్వతమ్మ ఊర్లోకి వచ్చిందని 10 మందికి తెలిస్తేనే కదా ఖాతాదారు రావడం మొదలెడతారు. దానికోసమని మెళ్ళో ఒక డప్పు వేసుకొని డమ్ డమ్ అని కొట్టి ఏమన్నా సాటింపు వేయగలవా మనం? ఏదో మంచి చెడు అడిగినట్టు ఉంటుంది, మనపై మనకు జరుగుద్ది. నీకెందుకు గమ్మునుండు. పద. ఏమిటమ్మా మాట పడిపోయింది? వాళ్ళను కూడా పలకరించపోయా? ఏ నీకు తాళి కట్టిన వాడే గౌరవం తగ్గిపోతుందనా? చూడు, కొంచెం కూడా సిగ్గులేని జన్మలు. నోర్మయ్యే, ఎంతైనా నీ కన్న తండ్రి. ఆమె ఒప్పుకునే కదా ఆయనతో కాపురం చేస్తోంది. అబ్బో, మొగుని మాత్రం మాట అంటే ఊరుకోవే. ఏం చేయమంటావే? అదంతా నా తలరాత.